టీటీడీ అంటే లడ్డు నుంచి, ప్రసాదం నుంచి, లడ్డు నుంచి అప్పుడప్పుడు సడన్గా వచ్చేస్తాయి కొన్ని. ఇప్పుడు మొన్న హైదరాబాద్లో ఒక అతను ప్యాకెట్ ఓపెన్ చేసి చూడగానే గుట్కా వచ్చిందట. గుట్కా ప్యాకెట్ అతను ఓపెన్ చేసి, తెలంగాణ అతనికేమి రాజకీయంతో సంబంధం ఉండదుగా. ఇక్కడేం వైఎస్ఆర్సీపీ వాడు లేదా టీడీపీ వాడు రాజకీయంగా ఇబ్బంది పెట్టాలి ఆ ఉద్దేశం ఉండదు కదా తెలంగాణ ప్రజలకి. వాళ్ళు తిరుపతి వచ్చారు, లడ్డు కొనుక్కొని పోయారు, ఇంటికి వెళ్ళి ఓపెన్ చేస్తే దాంట్లో గుట్కా ప్యాకెట్ వచ్చింది. ఓపెన్ చేసి అతను ఆన్లైన్లో పెట్టాడు, ఎందుకంటే గుట్కా ప్యాకెట్ వచ్చింది అని. రైట్. నిన్న పురుగు ఒకటి వచ్చింది. ఒక అతను అది అన్నప్రసాదంలో పురుగు అంటే ఖాళీ చేయరేదో వచ్చింది. ఓకే, చూపించాడు అతను కూడా చూపించాడు. అంతకుముందు ఒకసారి బాగా ఎండిపోయిన లడ్డు వచ్చిందని చెప్పి ఆ కౌంటర్ దగ్గర ఒక అతను గొడవ పెట్టుకునే వీడియో తిరిగింది. అంటే అర్థం ఏంటంటే, తిరుపతి తిరుమల దేవస్థానంలో కూడా ఏదో ఒకటి జరగవచ్చు. అది ఏంది, పవిత్ర స్థలము, పుణ్యక్షేత్రం అయినప్పటికీ కూడా కొన్ని వేలల్లో చేస్తున్నప్పుడు ఇట్లాంటి చిన్న జరుగుతున్నప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానం అనేది దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. పొరపాటు జరిగింది, మేము కాంపెన్సేట్గా ఇంకొక లడ్డిస్తాము, ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు మొన్న భోజనం చేస్తున్నాడు ఒక అతను, దాంట్లో కాల్జేరు వచ్చింది. ఇప్పుడు కాల్జేరు వచ్చింది. అతను ఏం చెప్పాడు, నేను వెంటనే వెళ్ళి కంప్లైంట్ చేశాను అన్నాడు. ఒక అతను వచ్చి లేదు ఏదో ఆకు నుంచి వచ్చి ఉండొచ్చు, ఆకు నుండి వచ్చి ఉండొచ్చు, నువ్వు గొడవ చేయకాకే అని అన్నారు లోకల్ వాళ్ళు అని అన్నారు. అంటే అక్కడ స్టాఫ్ అన్నాడు. నెక్స్ట్ డే పేపర్లో ఏమని వచ్చింది, ప్రసక్తే లేదు, ఫుడ్ మేము చాలా క్లీన్గా చేస్తాము, మాకు అక్కడ అట్లాంటి పురుగులు వచ్చే అవకాశమే లేదు, ఇతను కావాలని అతను దాన్ని గొడవ చేశాడు, ప్లాన్డ్గా అన్నారు. కమాన్, అతను ఒక భక్తుడు, ఎంతో భక్తితో ఎంతో దూరం నుంచి మీ టెంపుల్కి వచ్చి, ఎంత దూరం నుంచి వచ్చి ఉంటాడు అతను. రైట్. ఏ ఊరు అతను మరి డీటెయిల్స్ ఇవ్వలే, దూరం నుంచి వచ్చాడు కదా. వచ్చి తిరుపతిలో భక్తి ఏదో ఒక నమ్మకంతో భోజనం చేస్తూ ఉన్నప్పుడు జేబులో కాలు చేరేసుకొని వచ్చి ఫుడ్లో వేసుకొని మిమ్మల్ని గొడవ చేసి అంత అవసరం ఉంది అతనికి? అంత అవసరం ఏముంటుంది అతనికి? టీటీడీ ఏం చేయాలంటే యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు పొరపాటు జరిగింది, నిజంగా ఆకు నుండే వచ్చి ఉండొచ్చు, లేదంటే సర్వ్ చేసేటప్పుడు ఓపెన్ టాప్ నుంచి అప్పుడప్పుడు పడవచ్చు, అవకాశం ఉంది. ఓకే, మోరోవర్ ఏదైనా జరగవచ్చు. మరి గుట్కా ప్యాకెట్ లాంటివి వచ్చినాయి, దానికి పాసిబిలిటీ లేదు. గుట్కా ప్యాకెట్ వచ్చిందంటే అక్కడ గుట్కా తినేవాడే ఉండుండొచ్చు లోపల. ఓకే, సరే ఏదైనా సరే నేనేమంటే, ఒక కంపెనీ కొన్ని అన్ని ప్రోడక్ట్స్ కరెక్ట్గా చేయలేరు. ఒక 100 ప్రోడక్ట్స్ చేస్తే దాంట్లో ఒకటి ఏదో తేడా వచ్చింది. ఆ తేడా వచ్చినప్పుడు కస్టమర్ కంప్లైంట్ చేసినప్పుడు దానికి మీరు యాక్సెప్ట్ చేసి రీప్లేస్మెంట్ చేయాలి. ఓకే, టక్కన ఎదురు తిరిగేసి మాకు సంబంధం లేదు, వాళ్ళే గొడవ చేస్తున్నారు, అసలు అలాంటి ఛాన్సే లేదు అని అంటే వాళ్ళు భక్తులండి. కస్టమర్ అని మాట కూడా అనకూడదు. భక్తులు, వాళ్ళకి ఎన్నో కష్టాలు వస్తే గుళ్ళకి వస్తారు కదా. గుడికైనా, చర్చికైనా, మసీదుకైనా వాళ్ళు వెళ్తున్నారంటే అర్థం ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి లోపల ఏదో కష్టాలు ఉంటాయి తప్ప గుళ్ళకి వెళ్ళరు. రైట్. లేదంటే దేవుడు అనే భయం ఉండుద్ది. ఇది వెళ్ళకపోతే దేవుడు శిక్షిస్తాడు, చచ్చిపోయినాక నరకానికి తీసుకెళ్తాడు, ఇట్లాంటి భయాలు. ఆ భయమైనా ఉండాలి, కష్టమన్నా ఉండాలి, బాధలన్నా ఏమి ఉండాలి, మనశ్శాంతి లేకుండా ఏదో ఒక పర్పస్తో గుడికి వచ్చిన వాడిని అక్కడ మీ మిస్టేక్ జరిగి భక్తుడిని దూషించడం ఏంటి? కావాలని చేశాడు, వాళ్ళు కావాలని చేస్తున్నారు, మా దగ్గర ఏం తప్పు జరగలేదు. టీటీడీ షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్ డివోటీస్ ఫస్ట్, అండ్ టీటీడీ షుడ్ యాక్సెప్ట్ ద మిస్టేక్. ఇట్ మైట్ హ్యాపెండ్. పొరపాటు జరిగి ఉండొచ్చు ఎక్కడో, ఇట్స్ ఓకే. మా లడ్డులో వచ్చిందా గుట్కా ప్యాకెట్, కాంపెన్సేట్కి నేను ఒక రెండు లడ్లు ఇస్తే తీసుకెళ్ళండి, యాక్సెప్ట్ చేయండి.
టీటీడీ వాళ్ళు. ఓకే. మోరోవర్ పొరపాటున ఎక్కడెక్కడ పొరపాట్లు ఏమైనా జరిగితే రాజకీయాలు కూడా తగులుకోకూడదు. దాన్ని పొరపాట్లు జరుగుతాయి. కొన్ని వేల లడ్డూలు లడ్డూలు చేస్తున్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి కదా. పవిత్ర స్థలము, పుణ్యక్షేత్రము, పొరపాట్లు జరగకూడదు అంటే ఆఫ్టర్ ఆల్ మనుషులు కదా అక్కడ చేసేది. మెషిన్స్ ఏం తయారు చేయట్లేదు కదా లడ్డూల్ని. మనుషులు చేస్తున్నప్పుడు మానవ తప్పిదాలు ఉంటాయి. ఓకే. మరోవారు టేస్ట్ మారింది, అందుకని లడ్డూల్లో కల్తీ జరిగింది అని గొడవ. టేస్ట్కి లడ్డు ఒకటైనా కారణం, నెయ్యి ఒకటైనా కారణం. లడ్డు తయారు చేయాలంటే నెయ్యి ఒక్క దాంతో తయారు చేస్తారు. ఆ లడ్డు అక్కడ ఏదో పిండి ఉండేదిగా, పిండి గోధుమ పిండి, రవ ఏదో ఉండేదిగా. మరి ఆ రవ మారిన ఒక టేస్ట్ మారిదిగా. రవలో కల్తీ జరిగింది అనుకో, టేస్ట్ మారదా? రైట్. షుగర్ వేస్తారుగా, షుగర్ బెల్లం వేస్తారుగా. షుగర్ కల్తీ షుగర్ వెళ్ళినా టేస్ట్ మారిదిగా. రైట్. ఆ ప్రాసెస్లో షుగర్ ముందు రవ వేసిన, రవ తర్వాత షుగర్ వేసిన టేస్ట్ మారిదిగా. నెయ్యి యొక్క దాని మీద టేస్ట్ మారింది అంటే నెయ్యి యొక్క దాని మీద పడి నెయ్యి గొడవ. రైట్. సరే, ఏదైనా సరే తిరుమల దేవస్థానంలో రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతాను. రాజకీయాలకు అతీతంగా భక్తులను మీరు గౌరవించి, భక్తులు కంప్లైంట్ చేసినప్పుడు మిస్టేక్ యాక్సెప్ట్ చేసి వాళ్ళని సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది. భక్తుల్ని మీరు రెస్పెక్ట్ చేసి వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు ఆ పిల్లోడు అక్కడికి వచ్చి భక్తితో మీ దగ్గరికి వస్తే అతను దొంగ అన్నారు మీరు. అంతేగా, అతను భక్తితో వచ్చాడు, ప్రసాదం తీసుకున్నాడు, అన్నప్రసాదం తీసుకున్నాడు, దాంట్లో కాల్జీరు వచ్చింది. చివరికి అతను నెక్స్ట్ డే పేపర్లు ఏమి చూసుకొని ఉంటాడు, ఎవరో ఒక అతను వచ్చాడు కావాలని చేశాడు అంటే అతన్ని దొంగన చేశారు. మీరు భక్తుడిని దొంగన చేశారు. ఇప్పుడు అతను ఎంత బాధపడతాడు? ఇది మనోభావాలు దెబ్బతింటం అంటే ఇది. గవర్నమెంట్లు భక్తుల్ని మీరు హట్ చేస్తే అది మనోభావాలు దెబ్బతింటం అంటే. వాళ్ళ ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టడం అంటే ఇది. నమ్మి వచ్చినటువంటి భక్తుడిని బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం అంటే ఇది. భక్తుడి యొక్క మనసు నిరిచేయటం అంటే ఇదే. రైట్. ఇది మన మనోభావాల గురించి మాట్లాడేటప్పుడు ఇట్లా ఒక కంపెనీ లాగానే ఆలోచించిన. ఆఫ్టర్ ఆల్ సేల్స్ జరుగుతున్నాయండి అక్కడ. సేల్స్ జరగట్లేదా? వేరెవర్ దేర్ ఇస్ సేల్స్, ట్రీట్ దట్ దిస్ ఈజ్ బిజినెస్ ట్రాన్సాక్షనే కదా అక్కడ జరుగుతుంది. మీరు డబ్బులు తీసుకొని లడ్లు పంచుతున్నారు, ఫ్రీగా పంచట్లేదు కదా. మోరోవర్ ఆ తిరుపతిలో కొన్ని వేల కోట్ల రూపాయలు డొనేషన్స్ వస్తున్నాయి. నాకు తెలిసిన వరకు ఫ్రీగా లడ్లు ఫ్రీగానే పంచవచ్చు, కానీ అమ్ముతున్నారు లడ్లని. ఓకే. బట్ వెన్ యూఆర్ సెల్లింగ్, యూఆర్ టేకింగ్ మనీ, అండ్ వెన్ యూఆర్ గివింగ్ లడ్డు అండ్ ట్రీట్ హిమ్ లైక్ ఏ కస్టమర్. టీటీడీ అనే వాళ్ళు దయచేసి టక్కని ప్రెస్ మీట్లు పెట్టి మా దగ్గర ఏం పొరపాటు జరగలేదు, మేము 100% పర్ఫెక్ట్గా చేస్తాం చేయలేరు. ఏది పుణ్యక్షేత్రం అయితే అయి ఉండొచ్చు, 100% ఎవరు చేయలేరు, ఏ కంపెనీ చేయలేదు. తప్పుని యాక్సెప్ట్ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకండి. థ్యాంక్ యూ.